వెల్కమ్ టు అమ్మా న్యూస్. ఒకవైపు రాష్ట్రంలో చలి పెరుగుతుంది, మరోవైపు చూసుకుంటే ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కుతుంది. ప్రతిరోజు కూడా ఏదో ఒక రాజకీయ సమీకరణలు జరుగుతూనే ఉన్నాయి. ఈ సమీకరణలతో ఏ పార్టీలోకి ఎవరు ఎప్పుడు పోతారో తెలియదు, ఎవరు ఏ పార్టీలో ఉంటున్నారో తెలియదు. మొత్తంగా చూసుకుంటే కనుక రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం చాలా వేడెక్కుతుంది. రోజు రోజుకి మరింత వేడెక్కే ఛాన్సెస్ కూడా మనకు కనిపిస్తున్నాయి. ప్రతి పార్టీ నుంచి జంపింగ్లు అయితే మనకు చూస్తూనే ఉన్నాం. ప్రతిరోజు ఏదో ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి జంపింగ్ అవుతున్న నేతలు ఉన్నారు. ఇక మరోవైపు చూసుకుంటే కనుక హ్యాట్రిక్ సాధించే దిశలో ఇప్పుడు బీఆర్ఎస్ తన వంతు ప్రయత్నాలు చేస్తుంది. కానీ తన మరోసారి తెలంగాణలో ఒకసారి పాగా వేయాలని చెప్పేసి బీజేపీ తన ప్రయత్నాలు చేస్తుంది. పూర్వ వైభవం కోసం కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో కృషి అయితే చేస్తుంది. మొత్తానికి చూసుకుంటే కనుక రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వేడెక్కుతుంది. జాతీయ నేతలు కావచ్చు, రాష్ట్ర నాయకులు కావచ్చు, అందరూ కూడా సుడిగాలి పర్యటనలు చేస్తూ ఓటర్లను ఆకర్షించే పనిలో అయితే ఉన్నారు. మొత్తానికి రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల వాతావరణము, అందులో జరుగుతున్న సమీకరణలు కావచ్చు, అదేవిధంగా పార్టీలు ఇస్తున్న మేనిఫెస్టోలు కావచ్చు, అవి ఏ విధంగా ఉండబోతున్నాయి, జనాలు ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారు, జనాలు ఈసారి ఏ పార్టీకి పట్టం కట్టబోతున్నదా అనే అంశం మీద మనతో మాట్లాడేందుకు ప్రముఖ అనలిస్ట్, రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు మనతో ఉన్నారు. పాపిరెడ్డి గారు గతంలో హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్గా కూడా పనిచేశారు. తనకి రాజకీయంలో చాలా అనుభవం ఉంది, రాజకీయాన్ని చాలా దగ్గరగా చూసినవారు. నమస్తే పాపిరెడ్డి గారు. నమస్కారం సార్. చూస్తున్నారు కదా రాజకీయ వాతావరణం ఎంత వేడెక్కుతుందో. గతంలో కన్నా చూసుకుంటే కనుక 30వ తారీఖు వచ్చే లోపల ఈ రాజకీయ వాతావరణం మరింత వేడి ఉండబోతుంది. అసలు రాష్ట్రంలో మీరు చూస్తున్న దాని ప్రకారం ద్విముఖ పోటీ ఉండబోతుందా, త్రిముఖ పోటీ ఉండబోతుందా, చతుర్ముఖ పోటీ ఉండబోతుందా, పోటీ ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు? మీరు శ్రీనివాస్ గారు, ఇవాళ నిజంగానే మీరు అన్నట్టుగా వాతావరణం చలి లేస్తే రాజకీయ వాతావరణం చాలా వేడి దగదగలు పుట్టిస్తున్నది. ఎందుకంటే 2014, 2018 ఎలక్షన్స్ కన్నా ఈ 2023 ఎలక్షన్లో పోటీ చాలా తీవ్రంగా ఉన్నది. విషయాలు కూడా చాలా తీవ్రంగా ఉన్నాయి. ఇప్పుడున్న ప్రభుత్వం మీద ప్రజలకు అనేకమైన అసంతృప్తులు, కోపాలు, ఆగ్రహాలు కూడా కనబడుతున్నాయి. మీరు అన్న ప్రశ్నకు నేను చెప్పేది ఏంటంటే, ఈసారి త్రిముఖ పోటీ లేదు, చతుర్ముఖ పోటీ లేదు, ఉన్నది ఒకటే ఒక పోటీ, అది ముఖాముఖి పోటీ. ఇవాళ ప్రజలందరూ కూడా దాదాపుగా ఒక నిశ్చితమైన అభిప్రాయానికి రావడం జరిగింది. అటు ప్రభుత్వం వైపు ఉంటారా, లేకపోతే ప్రభుత్వానికి లేదా కేసీఆర్ గారికి వ్యతిరేకంగా ఉంటారా అంటే రెండు వర్గాలుగా చీలిపోయింది. వ్యతిరేక వర్గము ప్లస్ కాంగ్రెస్కున్న ఓటు వర్గం కలిసి ఇవాళ కాంగ్రెస్ ఒకవైపు, బీఆర్ఎస్, కేసీఆర్ ఒకవైపు, అంటే నిట్ట నిలువుగా ఇవాళ తెలంగాణ ప్రజలు ఓట్ల కోసం చీలిపోవడం జరిగింది. పోటీ చాలా తీవ్రంగా ఉన్నది. ప్రజలు మాత్రం మేము చాలా ప్రదేశాలలో తిరిగినాం, చాలా మంది ప్రజలతోని కూడా మేము విషయాలు తెలుసుకోవడం జరిగింది. ఒక విషయం స్పష్టంగా ఏం చెప్తున్నానంటే, ఈసారి మాకు మార్పు కావాలి. ఇక మేము 10 సంవత్సరాలు ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి అవకాశం ఇచ్చినాం, ఈసారి వేరొక వాళ్ళకు అవకాశం ఇద్దాం అన్న ఒక గట్టి అభిప్రాయానికి, ఒక నిశ్చితమైన అభిప్రాయానికి ప్రజలు వచ్చినట్టుగా మాకు చాలామందితో మేము మాట్లాడినప్పుడు కానీ అనేక రకాల మాకున్న సమాచారాన్ని మేము క్రోడీకరించుకొని విశ్లేషిస్తే కూడా ఈసారి పెద్ద ఎత్తున ప్రజలు మార్పుకు సుముఖంగా మార్పు కోరుతున్నట్టుగా మనకు చాలా స్పష్టంగా తెలుస్తున్నది. సార్, ఒక్కటి చెప్పండి పాపిరెడ్డి గారు, ఇదంతా ఈజీ అంటారా? అంటే ఇప్పుడున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని అంత ఈజీగా పక్కకు జరుగుతుంది అనుకుంటున్నారా? ఎందుకంటే ఇప్పటికే మనం చూసాం, అనేక పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లారు, మరిన్ని పథకాలు తీసుకురాకపోతున్నారు. అంత ఈజీగా ఉండబోతుందా ఎన్నిక? ఇప్పుడు శ్రీనివాస్ గారు మీకు చెప్తా, ఇప్పుడు కేసీఆర్ గారు గొప్పవారే. ఎప్పుడు గొప్పవారైనరు అంటే 2014 వరకు కూడా ఆయన మామూలు వ్యక్తి. కానీ ఎప్పుడైతే 2014లో రాజకీయ అధికారం వచ్చిన తర్వాతనే కేసీఆర్ అనే వ్యక్తి గొప్ప వ్యక్తి కావడం జరిగింది. అంతకుముందు మేము తెలంగాణ ఉద్యమంలో మేము కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం, ఈ కేసీఆర్ కన్నా ముందే మేము ఉద్యమం చేపట్టడం, అంతా చేపట్టిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత కేసీఆర్ గారు జాయిన్ కావడం జరిగింది. అంటే మీరు చాలా గొప్పవాడు, గొప్పగా చేస్తారనడానికి నేను చెప్పే ఉదాహరణ ఏంటంటే, 2014లో సామాన్యమైన వ్యక్తి ఇదే ప్రజాస్వామ్యంలో పెద్ద పార్టీలైన కాంగ్రెస్ను, తెలుగుదేశాన్ని, బీజేపీని ఓడిస్తూ ఒక కొత్త రీజనల్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది.
అంటే ప్రజా మద్దతు, ప్రజా విశ్వాసము, ప్రజల కోరిక ప్రకారమే ఎన్నికలలో గెలుపోటములు ఉంటాయి. ఆ గెలుపోటములకు కేసీఆర్ గారు ఎవరు కూడా మినహాయింపు కాదు. ఎందుకంటే మనం గత చరిత్ర మనం చూసుకుంటే ఇందిరాగాంధీ గారు ఓడిపోవడం జరిగింది. ఇందిరాగాంధీ గారు కేసీఆర్ కన్నా మహానాయకురాలు. పోనీ మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూసుకుంటే ఎన్టీ రామారావు గారు మొత్తం తెలుగు ప్రజల అభిమాన నాయకుడు. ఆయనే ఒకసారి స్వయంగా ఎమ్మెల్యేగా ఓడిపోయిండు, ఆయన ప్రభుత్వం కూడా ఓడిపోవడం జరిగింది. కాబట్టి రాజకీయాలలో, ప్రజాస్వామ్యంలో మార్పు అన్నది అనివార్యత. కాబట్టి ఆ అనివార్యతకు కేసీఆర్ కూడా మినహాయింపు కాదు. ఎస్. అయితే సార్ ఒకటి చెప్పండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటీవల జరిగిన పరిణామాలు చూసుకుంటే కనుక ఈ మేడిగడ్డ కావచ్చు, లేకుంటే ఇటీవల జరిగిన అన్నారం, నిన్న జరుగుతున్న అన్నారం కావచ్చు, ఇవన్నీ ప్రభుత్వానికి ఏమైనా ప్రభావం చూపిస్తాయనుకుంటున్నారా? ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకొచ్చే అవకాశం ఉందంటారా? తప్పకుండా. ఎందుకు అది మామూలు ప్రభావం కాదు, తీవ్ర ప్రభావం చూపెడుతుంది. ఎందుకంటే ఆ ప్రాజెక్టులకైన వ్యయం మామూలుగా లేదు. దాదాపుగా ఇప్పటికే 1,40,000 కోట్ల రూపాయల వ్యయం చేయడం జరిగింది ఆ ప్రాజెక్టు. అంటే అది దాదాపుగా పెద్ద ఎత్తున దానికి అనేక బ్యాంకుల నుంచి వెళ్ళి, మిగతా రంగాల నుంచి వెళ్ళి పెద్ద ఎత్తున అప్పులు చేయడం, ఆ అప్పుల ద్వారా ప్రాజెక్ట్ కట్టడం జరిగింది. అదే కాకుండా ఈ 6-7 సంవత్సరాల కాలంలో తెలంగాణ ప్రజలకు చాలా విషయాలలో కూడా ఆయన ఏం చేయకుండా నేను నీళ్ళు ఇస్తా, కాళేశ్వరం 1 కోటి ఎకరాలు, కాళేశ్వరం 1 కోటి ఎకరాలు అని చెప్తూ ఈ తెలంగాణ బడ్జెట్ను ఒకవైపు పెద్ద ఎత్తున అప్పులు తీసుకొని, ఇంకొక వైపు దాదాపు 1,40,000 కోట్ల వ్యయం చేసి ఆ ప్రాజెక్టు కట్టడం జరిగింది. ఆ ప్రాజెక్టు కడుతున్నప్పుడే చాలామంది, అంటే ఎన్ఆర్ఐ అంటే నాన్ రెసిడెన్షియల్ ఇండియన్స్, అంటే విదేశాల్లో ఉండే ఇండియన్ ఎక్స్పర్ట్స్ నుంచి మొదలు పెడితే భారతదేశంలో ఈవెన్ తెలంగాణలో ఉన్న చాలామంది ఎక్స్పర్ట్స్, ప్రాజెక్టుల విషయంలో అనుభవం ఉన్న వాళ్ళు, ఈ ప్రాజెక్టులు కట్టే విధానం కానీ ఆయన చేస్తున్న పని కానీ తప్పు, అది ఒక విధంగా అది ప్రకృతికే విరుద్ధం, కేసీఆర్ ఆ విధంగా చేయొద్దు, ప్రజాధాన్యాన్ని దుర్వినియోగం చేయొద్దని కూడా చెప్పడం. కానీ సార్ ఇక్కడ చూస్తుంటే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 1 కోట్ల ఎకరాలకు మేము నీళ్లు ఇచ్చాము, తద్వారా రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా పంటలు పండుతున్నాయని చెప్పేసి పదే బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు, ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇప్పుడు శ్రీనివాస్ గారు, ఇప్పుడు మీ మీడియా కూడా నేను ఆ విషయం చెప్పేటప్పుడు మీడియా గురించి కూడా నేను మాట్లాడతాను. మీడియా అన్నది వాస్తవాలు చెప్పాలి. కేసీఆర్ మీడియాని మేనేజ్ చేసి ఆ మీడియా ద్వారా కాళేశ్వరం 1 కోటి ఎకరాలు, కాళేశ్వరం 1 కోటి ఎకరాలు అన్న ఒక ఊతపదం మొదలుపెట్టి ప్రజల మైండ్ను ఒక విధంగానే ట్యూన్ చేసి ప్రజలను ఒక విధంగా నమ్మించే ప్రయత్నం చేయడం జరిగింది. నేను మీ ఒక 2-3 నిమిషాలు దీని మీద విపులంగా చెప్తాను. కాళేశ్వరం ప్రాజెక్టు కెపాసిటీ 18,65,000 వాళ్ళు అనుకున్న లెక్కల ప్రకారమే. 18,65,000 ఎకరాలకు అది పూర్తిగా నీళ్ళు ఇచ్చి 100% అది విజయవంతమైతే వచ్చే నీళ్ళ అది ఎకరాలకు వచ్చే నీళ్లు. ఇప్పుడు 1 కోటి ఎకరాలు కాళేశ్వరంకి ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు వాళ్ళే అనుకున్నారు మన దగ్గర 1,40,00,000 ఎకరాలకు నీళ్ళు వస్తున్నాయి, సాగు అవుతున్నది, తెలంగాణ పెద్ద ఎత్తున సాగునీటి విస్తరణ పెరిగింది, సాగు విస్తరణ పెరిగింది, పంటలు కూడా బాగా పండినాయి, వరి పంటలు కూడా తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో రావడం జరిగిందని చెప్తున్నారు. అయితే ఈ విషయాలు మనం ఒక నిమిషం పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు గురించి, కాళేశ్వరం తెలంగాణ ప్రభుత్వం కానీ, కేసీఆర్ కానీ, హరీష్ రావు గారు కానీ రకరకాలుగా చెప్తున్న ఏవైతే అభిప్రాయాలు ఉన్నాయో అవన్నీ కూడా శుద్ధ తప్పుడు అభిప్రాయాలు. ఎందుకు తప్పు అంటే ప్రజలను ఒక విధంగా మోసం చేయడం తప్పు పెట్టడం. ఎందుకంటే ఇంతవరకు కూడా నేను మీ అమ్మ టీవీ ఛానల్ ద్వారా తెలంగాణ ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేస్తున్నా. ఇంతవరకు కూడా నాకు తెలిసిన మటుకు నేను చెప్పే సంఖ్య కూడా చాలా ఎక్కువనే, 5 లక్షల ఎకరాలకు కూడా ఇంతవరకు కాళేశ్వరం నుంచి ఇన్ని సంవత్సరాలలో, ఈ 2-3 సంవత్సరాలలో కూడా కాళేశ్వరం యొక్క నీళ్లు తెలంగాణ భూములకు రాలేదు. నీకు దానికి మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. ఉదాహరణకు పోయిన సంవత్సరం అంటే 1922-23 సంవత్సరం అంటే పోయిన ఏది ఖరీఫ్, రబీ అంటే వానాకాలం పంట, వేసంగి పంట, 2 పంటలు. 2 పంటలు కూడా పోయినసారి ప్రభుత్వ రికార్డులే చెప్తున్నాయి. ఇది ఈసారి రికార్డు స్థాయిలో భూమి సాగైంది, అంటే సేద్యం జరిగింది, అంటే చాలా పెద్ద ఎత్తున భూమి
సాగు కావడం జరిగింది. అదొక రికార్డ్ స్థాయి అని చెప్పడం జరిగింది. రెండో వైపు ఖరీఫ్ రబీలో కూడా పెద్ద ఎత్తున పంటలు పండి రికార్డు స్థాయిలో పంటలు పండడం జరిగిందని చెప్పడం జరిగింది. ఇది వాస్తవాన్ని ఒప్పుకుందాం, వాస్తవం. కానీ మనకు తెలుసు 2022 జూలై 15కో 16 అనుకుంటా ఏదో ఒక డేట్లో గోదావరికి పెద్ద ఎత్తున వరదలు వచ్చినాయి. వరదలు వచ్చి ఆ వరదలలో కాళేశ్వరంలో ఉన్న ఏమంటున్నారు బలి పంపులు ఏవైనాయో బాహుబలి పంపులు అంటున్నారు కదా, ఆ బాహుబలి పంపులన్నీ కూడా మునిగిపోవడం జరిగింది. అంటే పోయిన సంవత్సరం అది రిపేర్ కాలేదు, ఈ సంవత్సరం కూడా పూర్తిగా రిపేర్ కాలేదు. అంటే మనకు ఒక విషయంలో ఖచ్చితంగా తెలుస్తున్నది ఏంటంటే 22, 23 అంటే ఖరీఫ్ రబీ 2 పంటలలో కూడా కాళేశ్వరం నుంచి ఒక నీటి బొట్టు కూడా రాలేదు. ఇది వాస్తవం. ఎందుకంటే మళ్ళీ అక్కడ మసిపూసి మారిగా చేసే అవకాశం ఎందుకు లేదంటే పంపులే పనిచేస్తలేవు. పంపులు పనిచేయనప్పుడు లిఫ్టింగ్ అనేది ఏముండదు, అంటే ఎత్తిపోతలు అనేది ఏముండదు. అయినా కూడా అన్ని నీళ్ళు ఎక్కంచెలు వచ్చినాయి, అంత పంట ఎక్కంచెలు పండింది అంటే దానికి 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, పోయిన సంవత్సరం వర్షాలు ఎక్కువ పడ్డాయి, అంటే ప్రకృతి అనుకూలంగా మన తెలంగాణ ప్రాంతంలో కనకరించింది కాబట్టి కొంత వరదలు వచ్చి నష్టమైనప్పుడు కూడా పెద్ద ఎత్తున వర్షాలు పడ్డాయి కాబట్టి ఒకటి అన్ని ప్రాజెక్ట్స్ నిండడం, గ్రౌండ్ వాటర్ పెరగడం, దాంతో పెద్ద ఎత్తున ఈ భూమి సేద్యం కావడం, పంట పండడం జరిగింది. కానీ కేసీఆర్ గారు కానీ, కేసీఆర్ ప్రభుత్వం కానీ, హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ కల్వకుంట్ల తారక రామారావు గారు కానీ, మిగతా ఎవరైతే బీఆర్ఎస్ నాయకులు ఏదైతే ఇది ప్రచారం చేస్తున్నారో, పదే పదే చెప్తున్నారో, ఇది పూర్తిగా వాస్తవం కాదు. ఎందుకు వాస్తవం కాదంటే నేను చెప్పింది అబద్ధం అయితే ఎవరైనా ప్రభుత్వం తరఫున దాన్ని తప్పని చెప్పొచ్చు, లేకపోతే వేరే విధంగా ఏమంటే చెప్పొచ్చు. కాబట్టి ఇక్కడ చెప్పదలుచుకునేది ఏంటంటే కాళేశ్వరంతో ఇంతవరకు ఎటువంటి ఏం లేదు, పెద్దగా తెలంగాణ ప్రజలకు ఎటువంటి ప్రయోజనం రాలేదు. ఇంకొకటి ఏంటంటే అంత పెద్ద మల్లన్న సాగర్ 50 టీఎంసీల కోసం 13 గ్రామాలను కాలుగేయించి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి చేసిన దానిలో 50 టీఎంసీల వాటర్ అనే పెద్ద ప్రాజెక్ట్, అదొక పెద్ద రిజర్వాయర్. అక్కడ ఇప్పటి వరకు కూడా 10 టీఎంసీల వాటర్ కూడా నింపలేదు. అది ఇప్పటికి కూడా ఆ ప్రాజెక్ట్ ఉంటుందో లేదో అనేది కూడా అనుమానాలు ఉన్నాయి. ఒకటి చెప్పండి సార్, ఇప్పుడు కాళేశ్వరం మీద మేడిగడ్డకు సంబంధించి చూసుకుంటే కనుక ఏదో ఇటీవల జరిగిన కొన్ని లోపాలు తలెత్తాయి. ఇది బ్యారేజ్ కింద ఏవైతే పిల్లర్స్ కుంగిపోవడం జరిగింది, ఇదంతా కూడా లోపాలు ఎక్కడ లేదు, డిజైన్లు ఎక్కడ లోపం లేదు, కేవలం అక్కడ ఎవరో తీవ్రవాదుల పని కావచ్చు, లేకుంటే ఇంకెవరో పని కావచ్చు, అక్కడ ఏదో పేల్చారని చెప్పేసి ఒకటి చెప్పడం జరిగింది అధికారులు. అదేవిధంగా మనం నిన్న చూసాం అన్నారం బ్యారేజ్ విషయంలో కూడా. సో ఇవి డిజైనింగ్ లోపాలంటారా, లేకపోతే కట్టడంలోనే అక్కడ ఏదైనా అవినీతి చోటు చేసుకునే విధంగా జరిగిందంటారా? ఏంటి మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి అసలు? శ్రీనివాస్ గారు, అసలు ఆ ప్రాజెక్ట్ కట్టడమే పెద్ద లోభూయిష్టమైన ప్రాజెక్టులు అన్ని లోపాలే ఉంటాయి. డిజైనింగ్ లోపమే, ప్లానింగ్ లోపమే. ఈ 2 లోపం ఉన్నప్పుడు కన్స్ట్రక్షన్ కూడా లోపం ఉంటుంది. ఎందుకంటే చాలామంది ఇంతకుముందు మేము చెప్పినట్టు ఎక్స్పర్ట్ చెప్పారు. ఏమని చెప్పారంటే ఈ ప్రాజెక్టే సాధ్యం కాదు, ఇది ఒక విధంగా విఫల ప్రాజెక్టు, కట్టొద్దు, దీంతో జరిగే నష్టం ఎక్కువ ఉన్నది, ఆ పవర్ బిల్లుతోనే మనకు వచ్చే పంట కన్నా కూడా 2 పవర్ బిల్ ఎక్కువ అవుతుంది, 50-55 వేల రూపాయలు అవుతుంది, వద్దు, ఇటువంటి ప్రాజెక్ట్ అది కాకుండా అది ఎప్పుడైతే కాంగ్రెస్ గవర్నమెంట్లో మేడిగడ్డ తుమ్మిడిహట్టి అని, ఆ తుమ్మిడిహట్టి కాడ నుంచి వెళ్ళి ఇక్కడ మన శ్రీపాద ఇలంపల్లి ప్రాజెక్టుకు పంపింగ్ చేస్తే ఒకటే పంపుతోనే వస్తుంది. ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న ఇప్పుడు చెన్నూరు, మంచిర్యాల, బెల్లంపల్లి, ఆసిఫాబాద్లో కూడా 2.5 లక్షల ఎకరాలకు సాగవుతుంది. అది మంచి ప్రాజెక్టు, ఒకటే లిఫ్ట్తోని అది ప్రాణహిత నుంచి వెళ్ళి గోదావరికి నీళ్ళు వస్తాయని చెప్పడం జరిగింది. కానీ ఆ మాటను పెడిచిన పెట్టి గోదావరి నుంచి వెళ్ళి మళ్ళీ గోదావరిలో ఎత్తిపోసే పథకం ఒకటి పెట్టి 3 లిఫ్టులు పెట్టి అనేకమైన విధాలుగా అది, ఎందుకంటే ఎక్కడ కూడా అది మేము చెప్తాను ఎందుకు అది విఫల ప్రాజెక్టు, ప్లానింగ్ లోపం ఎందుకున్నది, డిజైన్ లోపం ఎందుకున్నది అంటే అది శాండ్ మీద కట్టారు, ఇసుక మీద కట్టారు. ఎప్పుడు కూడా ఏ ప్రాజెక్ట్ అది బ్యారేజ్ కానీ, రిజర్వాయర్ కానీ, ఈవెన్ మామూలుగా మనం కడుతున్న నదుల మీద రోడ్డు వంతెనలు కానీ, రైల్వే వంతెనలు ఏవి కట్టినప్పుడు కూడా అది నదిలో ఇసుక ఉంటుంది, నీటి ప్రవాహం ఉంటుంది, అనేక రకాలైన ఇది వాతావరణంలో ఉన్న ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. కాబట్టి వాటిని తట్టుకొని నిలబడటానికి కింద ఏదైతే బేస్ ఉంటుందో ఆ బేస్ గట్టిగా, అంటే రాకంటే అది ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా ఆ పిల్లర్స్ కుంగిపోకుండా వచ్చే వరకు డ్రిల్ చేసి అన్ని రకాలుగా టెస్టులు చేసి అక్కడ దాకా పోయి అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ పిల్లర్స్ కట్టుకుంటూ వస్తారు. కానీ దురదృష్టవశాత్తు ఏం జరిగిందంటే ఇక్కడ అటువంటి ప్రయత్నాలు పెద్ద ఎత్తున చేయకుండా
ప్రాజెక్టుని తొందరగా కట్టాలని ఒక తాపత్రయం, ప్రపంచంలో రికార్డు సాధించాలి. నాగార్జున సాగర్ దాదాపు 10 సంవత్సరాలు కట్టినారు, శ్రీరామ్ సాగర్ ఒక 7 సంవత్సరాలు కట్టారు. అంటే నిజంగానే అంత టైం పడుతుంది, ఎందుకంటే ఆ పిల్లర్స్ డ్రిల్ చేయాలి, దాన్ని టచ్ చేయాలి. ఒక్కొక్కసారి అవసరమైతే 100 మీటర్లు అంటే 300 ఫీట్ల వరకు లోపలికి పోతుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి కొంత రాక్ ఏరియా ఉన్నట్టే గట్టి దరి ఉన్న దగ్గర బేస్ ఉన్న దగ్గర తొందరగా అవుతుంది. ఒకవేళ మొత్తం ఇసుకే ఉండి లోపల లూజ్ స్టైల్ ఉన్నప్పుడు ఇంకా చాలా దూరం పోయి చేయాల్సి ఉంటుంది. అటువంటి ప్రయత్నాలు ఏమి లేనట్టు కనబడుతుంది. సార్, ఇవన్నీ కూడా ప్రతిపక్షాలు కావాలనే ఆరోపణలు చేస్తున్నాయి. తెలంగాణ అభివృద్ధిని ఓర్వలేక బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకని ఆరోపణలు చేస్తున్నారు అంటారు. దీనికి మీరేమంటారు సార్? ఇప్పుడు దీనికి ఒకటే నేను ఉదాహరణ చెప్తాను కదా శ్రీనివాస్ గారు, నేను ఇప్పటికి కూడా మీ అమ్మ ఛానల్ నుంచి ఛాలెంజ్ చేస్తాను, ఇవ్వాలని వచ్చి ఎక్కడైనా మాట్లాడదాం, నేను తప్పు పడితే నన్ను గలవట్టుకొని కొట్టాను, లేకపోతే తప్పుడు మాట్లాడడానికి కేసు పెట్టి నన్ను జైలు పెట్టాను. కాళేశ్వరంతో ఇప్పటికి కూడా 4 నుంచి 5 లక్షల ఎకరాలకు రాలేదు. అభివృద్ధి వేరే తరీక జరిగింది. అంతకుముందు కాంగ్రెస్ కట్టిన లేదా తెలుగుదేశంలో జరిగిన ఆ ప్రాజెక్టులోనే అభివృద్ధి జరిగింది. కేసీఆర్ వచ్చి అభివృద్ధి చేసింది ఏం లేదు. అంతకుముందు వస్తున్న క్రమంలోనే అంతకుముందు అభివృద్ధి జరిగింది, ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు కేసీఆర్ ఓడిపోయి మళ్ళీ వేరే ప్రభుత్వం వచ్చిన అభివృద్ధి జరుగుతుంది. కానీ ఇది అభివృద్ధి అన్నది నీళ్ళు అన్నవి నేను చెప్తున్నా కదా, ఈ 6-7 సంవత్సరాల నుంచి వర్షాలు బాగా పడ్డాయి, వర్షపాతం బాగా గణనీయంగా నమోదైంది, పడ్డది. మొన్న ఉదాహరణకు ఇదే సంవత్సరం మనం తీసుకుందాం. ఇదే సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో ఇది మన గోదావరి బేసిన్ అంటే గోదావరి పరివాహక ప్రాంతాలలో వర్షాలు పడ్డాయి. అదే కృష్ణా పరివాహక ప్రాంతాల్లో వర్షాలు లేవు. ఇప్పుడు శ్రీశైలం నీళ్ళు లేవు, నాగార్జున సాగర్ లేవు. ఇప్పుడు నాగార్జున సాగర్ కింద ఆయకట్టు అంతా కూడా ఈసారి మొత్తం కల్టివేషన్ కాలేదు. మరి ఇంత అభివృద్ధి అయితే నాగార్జున సాగర్లో ఎందుకు నీళ్ళు రాలేదే? అంటే కేవలం మాటలు అభివృద్ధి జరిగిందంటే నేను ఏమంటామంటే గుబ్బల్స్ ప్రచారం అంటారు. అంటే ఒక విషయాన్ని పదే మనం మెదడులోకి ఎక్కించి తెలంగాణ అంటేనే కేసీఆర్ అంటేనే తెలంగాణ ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం అంటేనే అభివృద్ధి. కానీ వాస్తవంగా ఇవాళ తెలంగాణకున్న, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ ఉన్న బడ్జెట్ కానీ ఈ చంద్రశేఖరరావు గారు చేసిన 4.5 లక్షల నుంచి 5 లక్షల కోట్ల రుణాలు కానీ ఇవన్నీ ఇంకా ఈయన కాకుండా, ఈ ప్రభుత్వం కాకుండా మంచి నాయకుడు, మంచి ప్రభుత్వం, మంచి ముఖ్యమంత్రి ఉంటే తెలంగాణ ఇంతగానో 2 అభివృద్ధి జరిగేది. కానీ అప్పులు పెరిగినాయి, బడ్జెట్ పెరిగింది, బడ్జెట్లో పన్నులు పెరిగినాయి, అనేక విధాలుగా ప్రజల మీద పన్నులు వేసి ఇంత సేకరించిన ప్రజాధనాన్ని అభివృద్ధి చేసిన ఉంటున్నారు. అభివృద్ధి ఎక్కడ జరిగింది? ఇప్పటికి కూడా నేను చెప్తాను, 2014 నుంచి వెళ్ళి 2023 వరకు టీఆర్ఎస్ లేదా ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టింది. దాని పేరు కాళేశ్వరం నుంచి ఇప్పటి వరకు 4 నుంచి 5 లక్షల ఎకరాలు కూడా నీళ్ళు రాలేదు. ఇంకోటి చెప్పండి, కాళేశ్వరం సంబంధించి కావచ్చు, ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో కుటుంబ పాలన జరుగుతుంది కావచ్చు, వీటన్నిటి మీద కూడా ఒక అవినీతి చోటు చేసుకుంది. ముఖ్యంగా కాళేశ్వరం మీద 1,000 కోట్ల రూపాయలు అవినీతి చోటు చేసుకుని ఆరోపణలు వస్తున్నాయి. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? శ్రీనివాస్ గారు, అది రెండో విషయం. మొదలు ఒక ప్రాజెక్ట్ కట్టేటప్పుడు కనీసమైన ప్రమాణాలు కానీ, కనీసమైన టెక్నాలజీ, సాంకేతికపరమైన అంశాలు లేకుండానే ఇవాళ కాళేశ్వరం అటువంటి పెద్ద ప్రాజెక్టు 1, 2, 3 బ్యారేజీలు నిర్మించడం, పెద్ద ఎత్తున నీళ్ళు ఆపడం. నీళ్ళు కూడా ఎప్పుడు కూడా బ్యారేజీలో 2 TMCల కన్నా ఎక్కువ ఆపొద్దు. అవన్నీ పక్కకు పెట్టి 16 TMCలు మేడిగడ్డ, అన్నారంలో 10 TMCలు, మన సుందిలలో ఇవన్నీ కూడా ఈ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఇరిగేషన్ ప్రాజెక్టులకు విరుద్ధం. కేసీఆర్ తన నియంతృత్వంతో నేనే దేశంలో పెద్ద ఇంజనీర్ను, నేనే గొడుగు పట్టుకొని టోప్ పెట్టుకొని అక్కడ ప్రాజెక్ట్ దగ్గర కూర్చొని కట్టించిన, నాదే ఇంజనీరింగు, నాదే నా బుర్ర పనిచేసింది, ఇంజనీర్ల కన్నా నేనే ఎక్కువ దానిలో పనిచేసిన ఆయన చెప్పుకున్నాడు. ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే, ఇది ఒక సాంకేతిక ప్రమాణం లేని ఎటువంటి వ్యక్తి ఈ విధంగా దానిలో అతి జోక్యం చేసుకొని చేసిన ఈ ఏవైతే పనులు ఉన్నాయో ఆ పనుల వల్ల ఇవాళ ప్రాజెక్టు పనికి రాకుండా పోయింది. అటు మేడిగడ్డ దెబ్బతిన్నది, ఇటు అన్నారం దెబ్బతిన్నది, రేపు ఇంకా సుందేలు కూడా దెబ్బతినొచ్చు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియదు. ఓకే, అది టోటల్గా ఫెయిల్యూర్ అయిన ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టు ఫెయిల్యూరు ఈ విధంగా రావడానికి కారణం ప్రబలంగా ఇవాళ జనాలు అనుకునేది కానీ అందరూ అనుకునేది ఏంటంటే, అలా పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. ఎంత అవినీతి అంటే, మొదలు 40 కోట్లు 40 కోట్ల ప్లస్ అన్న ప్రాజెక్టు ఏకంగా 1,40,000 కోట్లకు పోయింది.
2 టీఎంసీల నుంచి 3 టీఎంసీలు, ఒక టీఎంసీ పెంచడానికి మళ్ళీ 30-40 వేల కోట్ల రూపాయలు పెట్టి ఇట్లా అనేకంగా విపరీతంగా పెంచి దానిలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. అవినీతి ఎంత జరిగింది అనేది రేపు ప్రభుత్వం మారి ఒకవేళ వచ్చే ప్రభుత్వం మొత్తం ఎంక్వైరీ ఇస్తే అది 50,000 కోట్ల 60,000 కోట్ల, ఆ కోట్లలో కాంట్రాక్టులు ఎంత మింగారు, ప్రభుత్వం ఎంత మింగింది, అందులో అప్పుడున్న ఇరిగేషన్ మినిస్టర్ ఎంత మింగిండు, ఆ తర్వాత మళ్ళీ అయిన సీఎం గారు ఇరిగేషన్ మినిస్టర్ ఎంత జరిగింది, ప్రభుత్వం అంత లెక్కలు వస్తాయి. సార్ ఇంత అవినీతి జరిగిందని చెప్పి ప్రతిపక్షాలు వస్తున్నాయి, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఉన్న బీజేపీ లీడర్లు కూడా ఆరోపిస్తున్నారు. కానీ ఇంతవరకు దాని మీద ఎందుకు ఎంక్వైరీ చేయరు? మనం ఉదాహరణ చూసుకుంటే మనకి ఇతర రాష్ట్రాల్లో బీజేపీకి సంబంధించిన ప్రభుత్వాలు ఈడీతో దాడులు చేస్తున్నాయి, అన్ని నిర్వహిస్తున్నాయి. కానీ ఇక్కడ తెలంగాణ వచ్చే విషయానికి వస్తే కనుక ఎక్కడ అవినీతి జరిగిన పెద్ద ఎత్తున అంటున్నారు, కానీ ఎక్కడ చూస్తే ఎక్కడ ఏ విధమైన ఎంక్వైరీలు లేవు. దీన్ని ఎట్లా చూడాలి? ఇప్పుడు ఒకటేంటంటే మీరు అన్నది 100% కరెక్ట్. ఎందుకంటే ప్రతిపక్షం ఉన్న అన్ని రాష్ట్రాల్లో, పరిపాలన ఉన్న అన్ని రాష్ట్రాల్లో కూడా దాదాపుగా అన్నిటి మీద కూడా ఈడీ, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ విపరీతంగా జరిగినాయి. అన్ని ప్రభుత్వాలను కూడా కేంద్ర ప్రభుత్వం ఎన్ని విధాలుగా ఇబ్బందులు పెట్టాలి, ఎన్ని విధాలుగా దాన్ని దెబ్బతీయాలని చూడడం జరిగింది. కానీ ఒక్క తెలంగాణ ప్రభుత్వానికి వచ్చేవారికి ఇది జరగలేదు. తెలంగాణ ప్రభుత్వం అంత అవినీతి ప్రభుత్వం లేదు అన్నది సాక్షాత్ ఎవరన్నారు? మీరనలేదు, నేననలేదు. ఆ మాట ఒక దిక్కు సాక్షాత్ ప్రధానమంత్రి, దేశానికి ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారు అన్నారు. ఆయన మాట్లాడితే ఇది ఏటీఎం కేసీఆర్కి అన్నాడు. రెండో దిక్కు అమిత్ షా గారు, రెండో బలమైన వ్యక్తి బీజేపీలో, ఆయన హోంమంత్రి, ఆయన కింద అన్నీ ఉంటాయి, సిబిఐ ఉంటుంది, మిగతా ఆయన కూడా తెలంగాణకు వచ్చినప్పుడల్లా పదే చెప్పిండు ఈ హైదరాబాద్ గల్లీ అవినీతి ఢిల్లీ వరకు కూడా వచ్చిందని చెప్పడం జరిగింది. ఇన్ని చెప్పిన వాళ్ళు ఎందుకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు? ఇప్పుడు కవిత మీద కూడా మీరు అంతవరకు తీసుకుపోయి ఊపుకునేది జరిగింది. అంటే ఒకటేంటంటే దీనిలో మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఏ కొద్దిగా కూడా బుర్ర ఉన్న వాళ్ళు ఆలోచించే వాళ్ళకి అర్థమయ్యే విషయం ఏంటంటే, బీజేపీ, బీఆర్ఎస్ లేదా మోడీ గారు, అమిత్ షా గారు, కేసీఆర్ గారు కుమ్మక్కయ్యారు. పార్టీలు బయటకు వేరు కనపడేప్పటికీ కూడా వ్యక్తులు ఒకటే, వాళ్ళ ప్రయోజనాలు ఒకటే. కాబట్టి వాళ్ళ అన్ని రాష్ట్రాలలో ఇన్ని ఈడీలు జరిగిన, ఇన్ని అనేకమైన దాడులు ప్రతిపక్ష నేతల మీద జరిగిన, ఒక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా కానీ ఆయన కూతురు అయినా కానీ జరగలేదు. ఇవాళ వస్తున్నాయి, నిన్న మొన్న 2-3 రోజుల నుంచి రిపోర్ట్స్ వస్తున్నాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను కూడా లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేస్తాను. దీనికి మొత్తానికి స్కామ్కు సూత్రధారి అయిన తెలంగాణలో ఉన్న కవిత కానీ, కవితతో చుట్టూ ఉన్న వీళ్ళు కానీ అందరు అరెస్ట్ అయినా కూడా అక్కడ ఢిల్లీలో అరెస్ట్ అవుతారు, కేజ్రీవాల్ కూడా అరెస్ట్ కావడానికి రంగం సిద్ధమవుతుంది. సిసోడియా అంతకుముందు మంత్రి అయితే సంవత్సరం నడ్డపోయింది, బయటకైతే రాలేదు. ఒక కవితకి ఎందుకు మినహాయింపున్నది? ఏ కొద్దిగా బుర్ర ఉన్నవాడు, ఏ కొద్దిగా ఆలోచన పరుడు కూడా ఉట్టిగానే అర్థమవుతుంది. ఏంటంటే 2 పార్టీలు, ఆ పై నాయకులు పెద్ద ఎత్తున కుమ్ముక్కయ్యే తెలంగాణ రాష్ట్రంకి వచ్చినప్పుడు ఒక పెద్ద నాటకం ఆడుతున్నారు. ఆయన తెచ్చినట్టుగా, ఈయన తెచ్చినట్టుగా ఏదో ఉత్తిత్తు యుద్ధం అంటారు కదా, ఆ యుద్ధాలు చేసి ఏంటంటే ప్రజలను ఇంకా నమ్మేయడానికి, ప్రజలను ఇంకా తప్పుదండ పట్టించడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ప్రజలు భ్రమల్లో ఉండడం కానీ, లేకపోతే వాళ్ళు చెప్పింది నిజం నమ్మడానికి సిద్ధంగా లేరు. కాబట్టి బీజేపీ పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో ఉవ్వెత్తు లేచిన పార్టీ ఒకసారి అది పాల పొంగల మళ్ళీ వెనుకకు వచ్చి అది మొత్తానికి చతికలు పడిపోయింది మొత్తం. సార్ ఇక ఎన్నికల విషయానికి వస్తే కనుక మనం చూస్తున్న బీఆర్ఎస్ పార్టీలో ముఖ్యమంత్రి మొత్తం అన్ని తానే సుడిగాలి పర్యటన చేస్తూ ప్రచారాలు చేస్తూ వస్తున్నారు. వాళ్ళ పథకాలు ముందుకు తీసుకొస్తున్నారు. రైతు బంధు కావచ్చు, దళిత బంధు కావచ్చు, ఇవన్నీ కూడా మేమే ప్రవేశపెట్టినాం. అసలు రైతు బంధు అనేది ఇంతకుముందు ఎప్పుడన్నా ఉందా? రైతు బంధు అనే పేరు తీసుకొచ్చిందే నేను అని చెప్పేసి ముఖ్యమంత్రి పదే చెప్పుకుంటారు. అంటే ఈ పథకాలు ఇప్పుడున్న పరిస్థితుల్లో వర్కౌట్ అవుతాయి అనుకుంటారా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి? ఇప్పుడు మీరు శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఒక విషయం నేను మీకు చెప్తా. ఈ పథకాలు పెద్ద ఎత్తున దేశంలో లేని పథకాలు మేమే పెట్టినాం, అంతా మమ్మల్ని చూసే కాపీ కొడుతున్నారు, ఇక మేమే గొప్పలు అని చెప్తున్నారు. సరే, కొద్దిసేపు ఒక మాట వరుసగా అట్లా ఒప్పుకుందాం. ఇప్పుడు నేను చెప్తాను మీకు, కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యే టైంలోనే తెలంగాణ రాష్ట్రం వస్తున్నప్పుడే పదే చెప్పిండు ఒక విషయం. నేను అంటే తెలంగాణ రాష్ట్రం వస్తే దళిత ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి అవుతున్నాడు. రాగానే మొత్తం తొంగలకు దుక్కి. అంటే
ప్రధానమైన తెలంగాణ రాష్ట్రం వస్తున్నప్పుడు పదే పదే చెప్పిన ఒక ముఖ్యమైన ప్రామిసు లేదా వాగ్దానం, ప్రజలకు ఇచ్చిన వాగ్దానం అది. Yes. అక్కడి నుంచి వెళ్ళి ఆయన వాగ్దానాల భంగం అంటే వయలేషన్ ఆఫ్ ప్రామిసెస్ అంటాడు. అక్కడి నుంచి మొదలైంది అది. తర్వాత ఆ తెలంగాణ వచ్చేటప్పుడు ఆయన పదే పదే చెప్పిండు, ఇది 2014 ఎలక్షన్స్లో కానీ అంత, నేను తెలంగాణలో దళితులందరికీ కూడా 3 ఎకరాల భూమి ఇస్తాను. అదొక పెద్ద ప్రామిస్, మామూలు విషయం కాదు. అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. చెప్పిండు, మేనిఫెస్టోలో పెట్టిండు అంతే. ఆయనే అంత పెద్దగా చెప్పినవాడు మళ్ళీ అసెంబ్లీలో ఒకసారి ఇస్తాడు. తర్వాత జరిగిన మళ్ళీ అసెంబ్లీ సమావేశాలు భూమి ఎక్కడ ఉన్నదా, ఎవరు చెప్పిండు భూమి ఎక్కడ ఉన్నది? ఇది నా మాట కాదు, కేసీఆర్ గారి మాట. అసెంబ్లీ సాక్షి కానీ రెండు కూడా ఈ రెండు అసెంబ్లీ సాక్షి, అంతకుముందు ఎన్నోసార్లు మీడియా సాక్షి కూడా చెప్పాడు. వాగ్దానాలు నిలబెట్టుకున్నాడు, పదే పదే చేసినట్టు చెప్తాను. మూడవది, తెలంగాణ ప్రజలకు ఈ హౌసింగ్ ప్రాబ్లం, ఇండ్ల కొరత ఎక్కువగా ఉంటే ఇండ్లు రావాలన్న ప్రధానమైన డిమాండ్ వచ్చినప్పుడు ఏమన్నాడు, ఒక రూమ్ ఇస్తే ఏమవుతుంది, అల్లుడు ఎత్తకడం అంటాడు, బిడ్డ ఎత్తకడం అంటాడు, ఇంకోటి ఎత్తకడం అంటాడు, ఆడెక్కడ, నేను డబుల్ బెడ్రూమ్స్ కట్టిస్తాను. సరే, బాగానే ఉన్నది ఆలోచన. డబుల్ బెడ్రూమ్స్ అనేది పెద్ద ఎత్తున 2014 ఆయన వాగ్దానం చేసిండు. నేను అందరి అర్హులకు అంటే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అంటే క్వాలిఫైయింగ్ క్యాండిడేట్స్ అంటే అర్హత కలిగిన ఎవరైతే ఇల్లు లేని వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా 2 బెడ్రూమ్ల లేదా డబుల్ బెడ్రూమ్స్ ఇల్లు కట్టిస్తాను. 2014 ప్రముఖంగా వాగ్దానం చేసిండు. 2014 నుంచి 18 వరకు కట్టలేదు. కట్టినా ఎక్కడెక్కడ కట్టిండో ఎవరికి ఏం చేయలేదు. కట్టిన 1000, 2000 కూడా 2018 కూడా మళ్ళీ అదే వాగ్దానం చేసిండు. వాగ్దానం చేసి మళ్ళీ కట్టలేదు. కొన్ని లక్షల ఇండ్లు అవసరం ఉంటే కనీసం నేను అనుకుంటా ఒక రఫ్గా ఒక 50,000 ఇండ్లు కూడా ఆయన కట్టలేదు. అంటే కొన్ని లక్షల 15-20 లక్షల గృహాలు అవసరం ఉంటే ఆయన 50,000 కట్టి 2 సార్లు దాని ప్రధానమైన వాగ్దానం చేసిండు. 14 చేసిండు, 18 చేసిండు. చేసినా కూడా ఆయన వాగ్దానం చేసిండు. వాగ్దానం భంగం చేసిన తర్వాత ఇప్పుడు ఏమంటాడు మళ్ళీ, నేను డబుల్ బెడ్రూమ్లు ఇండ్లు కట్టేయలేను కాబట్టి ఇప్పుడు నేను గృహలక్ష్మి అని మళ్ళీ ఒక స్కీమ్ పెడతాను. గృహలక్ష్మిలో ఏంది అంటే అర్హులైన వాళ్ళకు భూమి ఉంటే 5 లక్షలు ఇస్తానండి. మొదలు 5 లక్షలు 3 లక్షలు అన్నాడు. 3 లక్షలు అంటే కూడా పెద్ద ఎత్తున 14-15 లక్షల మంది అర్హులు, చాలా పెద్ద ఎత్తున. అది చెప్తలేరు, ఎన్ని అప్లికేషన్ వచ్చినా కూడా మనకు తెలియదు. అవన్నీ తీసుకుపోయి డ్రమ్లలో వారేసాను. చెప్తారు, వాళ్ళే చెప్తారు. అన్ని నీళ్ళ డ్రమ్లు అంటే నీళ్ళలో కాదు, ప్లాస్టిక్ డ్రమ్లలో అలా వారేసాను మొత్తం. వాళ్ళు ఎప్పుడు మళ్ళీ తీస్తారో తెలియదు. మళ్ళీ గృహలక్ష్మి అన్నాడు, ఏమీ లేదు. తర్వాత చెప్తాను, ఈ వాగ్దాన భంగాలు జరిగినవి ఎన్ని ఉన్నాయి, ఆయన అమలు చేసిన ఎన్ని ఉన్నాయి. మేము అన్నీ చేసినాం, అన్నీ చెప్పినాం, అన్నీ చేసినాం, మా అంత గొప్ప లెవెల్ లేరు, మమ్మల్ని చూసి అందరు దేశం కాపీ కొడతానని పదే పదే చెప్తున్నారు కదా. నేను ఒకటి చెప్పుకుంటూ పోతాను. ఇదైందా? తర్వాత ఆయన నిరుద్యోగులకు ఏం చెప్పిండు, నిరుద్యోగ గుర్తిస్తా 3016, దాని ఊసేలేదు ఇంతవరకు. అది పెద్ద ఎత్తున ప్రమాణం. అంటే నిరుద్యోగులందరినీ కూడా ఆశ పెట్టి వాళ్ళని వాడుకొని తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు కొట్లాడి ఉద్యోగాలు వస్తాయంటే నేను మొదలైతే మీకు నిరుద్యోగం ఇస్తాను, అది ఇవ్వలేదు, ఉద్యోగాలు ఇవ్వలేదు. అది నిరుద్యోగులు బీఆర్ఎస్ అంటుంటారా? తర్వాత చెప్తాను. వాగ్దానాల గురించి అన్నమాట. వాగ్దానాలు ఆయన నిలబెట్టుకుని అమలు చేసినాయి. ఇప్పుడు ఆయన అంటున్నాడు పదే పదే అన్ని చేసిన ఏం చేసిన. తర్వాత కేసీఆర్ గారు ఇంకోటి ఏమన్నారు, నేను 2015లో మాట అన్నాడు, నేను రైతులందరికీ కూడా ఉచిత ఎరువులు ఇస్తా, ఉచిత ఎరువులు మొత్తం ఇచ్చేస్తా, రైతులు ఒక్క పైసా పెట్టకుండా ఇచ్చేస్తా. ఇవ్వలేదు, పడలేదు. చెప్పిండు, చాలాసార్లు చెప్పిండు, ఉచిత రైతులు ఎరువులు ఇస్తా, ఉచిత. తర్వాత ఎస్టీలకు 10% రిజర్వేషన్ చేస్తా, మైనార్టీస్కు 10%, 14 ఎంత ఉన్నది అది చేస్తా అని చెప్పడం జరిగింది. ఏదో ఉట్టిగానే ఆధార అసెంబ్లీలో బిల్ పాస్ చేసి పంపాడు, అదేం కాలేదు. ఇట్లా మీరు చూసుకుంటూ పోతే అనేకమైన వాగ్దానాలు భంగమైనవి. ఇక ఆయన చేసిన, మీరు చెప్పాను కదా ఇంతకుముందు, రైతు బంధువు, లేకపోతే ఆసరా పెన్షన్స్ కూడా అప్పుడు కూడా ఉన్నాయి. పెన్షన్స్ అని ఎప్పుడు లేకుండా పోలేదు, కాకపోతే ఈయన అమౌంట్ పెంచాడు. కానీ కొత్త వాళ్ళకి ఇవ్వడం కానీ మిగతా అన్ని లేదు. ఒకటి. రెండోది ఏమైందంటే, ఈ రైతు బంధు అని మీరు ఏదంటున్నారో, నా ఉద్దేశంలో ఆయన 2 స్కీములు పట్టుకున్నాడు. ఒకటి ఆసరా పెన్షన్, 2 రైతు బంధు. ఆసరా పెన్షన్ అమౌంట్ పెరిగింది కొంత, ఓకే. రైతు బంధు విషయంలో కూడా రైతులకు ఈ రైతు బంధు రానప్పుడు అనేకమైన సబ్సిడీస్ ఉండేవి. ఇప్పుడు నీకు ఇన్పుట్ సబ్సిడీస్, ఇప్పుడు ట్రాక్టర్ కొంటే సబ్సిడీ వచ్చేది, పాలి హౌస్ పెడితే సబ్సిడీ వచ్చేది, డ్రిప్ ఇరిగేషన్ పెడితే సబ్సిడీ వచ్చేది,
లేకపోతే చిన్న చిన్న అగ్రికల్చర్ పనిముట్లు, వ్యవసాయ పనిముట్లు కొంటే కూడా సబ్సిడీ వచ్చేది. ఇట్లా అనేకమైన రకాల సబ్సిడీస్ ఉన్నాయి. ఆ సబ్సిడీస్ అన్నింటినీ తీసి రైతు బంధుని పెట్టడం జరిగింది. అంటే అవన్నీ కలిపి పేరు వచ్చి ఒక చోట రైతు బంధుని పెట్టి, రైతు బంధు పెట్టినప్పుడు కూడా అందులో జరిగిన ఒక పెద్ద నష్టం ఏంటంటే, అసలు ఇవాళ మాకు వచ్చిన లెక్కలలో ఏంటంటే 30 నుంచి 40% వరకు భూమి చేసేది ఎక్కువ కౌలుదారులు. ఈ రైతు బంధు అనేది ఎక్కువ అంటే ఆబ్సెంటీ ల్యాండర్స్ అంటారు. వ్యవసాయం చేయకుండా ఎక్కడో సిటీలో ఉండే వాళ్ళకు, ఉన్న భూముల్లో ఉన్న వాళ్ళకు 100 ఎకరాలు 200 ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా వస్తున్నారు. ఆఖరి యాక్టర్ నాగార్జున కూడా 500 ఎకరాలు ఉంటే ఆయన కూడా పైసలు వస్తున్నాయి. కాబట్టి అది ఏమవుతున్నదంటే, వ్యవసాయం చేయని వాళ్ళు పెద్ద ఎత్తున భూములు ఉన్న వాళ్ళకి ఎక్కువ లాభమైంది, కానీ కింది వర్గాలకు 5 ఎకరాలు ఉన్న వాళ్ళకి గదే పైసలు వచ్చినాయి, 500 ఎకరాలు ఉన్న వాళ్ళకి అదే పైసలు వచ్చినాయి. 500 ఎకరాలు ఉన్న ఎవడు వ్యవసాయం చేస్తలేడు. ఇది ఒకటి. రెండవది ఏంటంటే, ఈ రైతు బంధు ఇస్తున్నప్పటికీ కూడా మనం మొన్న ఈ రెండో పంట అంటే వేసంగి పంట అంటారు, రబీ పంట రైతులు పెద్ద ఎత్తున పండించినప్పుడు ధాన్యం కొనడానికి వాళ్ళకి ఎంత ఇబ్బంది పడ్డారు. ఒక్కొక్క రైతు తన ధాన్యం కళ్ళాల మీద ఒక 30 నుంచి 40 రోజులు కవర్ కాశాడు. అది పోలేదు, కొనలేదు. ఆ కొనడం వల్ల కూడా వర్షాలు పడ్డాయి, ఇది తేమ ఉన్నదని తరుగు 5 కిలోల నుంచి 10 కిలోల వరకు కూడా తీసి నానా రకాలుగా ఇబ్బంది పెట్టడం జరిగింది. అన్ని రకాల నష్టాలను కూడా రైతులు వినడం జరిగింది. రైతులు ఇవాళ రైతు బంధుతోనే పెద్దగా లాభం నాకేదో పెద్ద జరిగిందని వాళ్ళు అనుకుంటలేరు. ఎందుకంటే మిగతా అంశాలు ఇవి కూడా ఆయన లెక్కలో తీసుకుంటలేడు. కాబట్టి ఇప్పటి వరకు అని చెప్పిన మాటలు ఎక్కువ, నేను అది చేస్తాను, ఇది చేస్తాను, ఇది చేస్తాను, అది చేస్తాను. అయితే ఒకటి, నీళ్లు కూడా నేను చెప్తాను, నీళ్లు వచ్చినాయి, కరెంట్ వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం మాడితే నీళ్లు రావు, మీకు కరెంట్ ఉండదు. అది ఒకటి. ఆ 2 విషయాల గురించి కూడా చెప్తా. నీళ్ళు అనేవి ఇవాళ ఈయన అదృష్టం ఏందో, ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి కూడా మీరు మొత్తం రెయిన్ఫాల్ మొత్తం యావరేజ్ కూడా ఎవరైనా మీరు వాతావరణ వాళ్ళని మీరు అడుగుతూ చెప్తారు. ఈ 5-6 ఏళ్ళు వర్షాల సంతృప్తిగా పడ్డాయి. ఈ సంవత్సరం కూడా కొంత లేట్ అయినప్పుడు గోదావరి బేసిన్లు అంటే గోదావరి పరివాహక ప్రాంతాలు పడ్డది, కానీ కృష్ణా దాంట్లో లేదు. కృష్ణా ఇప్పుడు కూడా ఎండిపోయింది. అంటే అది వర్షాలు పడడంతో జరిగిన లాభం. ఇక రెండవది కరెంట్. నేను కరెంట్ ఇచ్చిన కరెంట్ ఇప్పుడు మీకు ఒక విషయం, మీరు ఇదే టీవీల నుంచి ఛాలెంజ్ చేస్తున్న వాళ్ళను, తెలంగాణలో ఎంత కరెంటు ఉత్పత్తి అవుతున్నది, కరెంటు వినియోగం ఎంత ఉన్నది, ఈ రెండింటి మధ్య తేడా ఎంత ఉన్నది. కరెంటు మనకు వినియోగం అవుతున్న స్థాయిలో మన దగ్గర కరెంటు తయారవుతలేదు. మరి ఎక్కడి నుంచి అవుతుంది కరెంటు అంటే, ఇవాళ యూపీ అంటే మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మొత్తం మీద అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే సెంట్రల్ పవర్ గ్రిడ్ అంటే ఒక జాతీయ పవరు సంస్థను అది నెలకొల్పింది. దాని అర్థం ఏంటంటే, అంతకుముందు ఎట్లుండేనంటే భారతదేశంలో కొన్ని రాష్ట్రాలేమో సర్ప్లస్ ఉండే, అంటే కరెంట్ ఎక్కువ తయారయ్యేది, వినియోగం తక్కువ ఉండేది. మిగతా రాష్ట్రాలలో కరెంట్ తక్కువ తయారయ్యేది, కరెంటు వినియోగం లేదా డిమాండ్ ఎక్కువ ఉండేది. అటువంటప్పుడు ఏమైంది, నిరుపయోగం. అక్కడ వాడక ఉపయోగాలు, ఇక్కడ షార్టేజ్ ఉండేది. దాన్ని అంతా తీసుకొని అప్పుడున్న యూపీఏ ప్రభుత్వం ఏం చేసిందంటే నేషనల్ పవర్ గ్రిడ్ అని పెట్టింది. నేషనల్ పవర్ గ్రిడ్ అంటే ట్రాన్స్మిషన్ అంటే లైన్స్ వేయడం, కరెంట్ లైన్స్, పెద్ద హైటెన్షన్ లైన్స్, నార్త్ నుంచి వెళ్ళి సౌత్, ఈస్ట్ నుంచి వెళ్ళి వెస్ట్. ఇది ఎప్పుడైతే ఈ ట్రాన్స్మిషన్ లైన్స్ దేశం మొత్తం మీద వేయడం జరిగిందో, నేషనల్ పవర్ గ్రిడ్ రావడం జరిగిందో, ఇవాళ ఒకవేళ తెలంగాణ రాష్ట్రానికి పవర్ అవసరం ఉన్నది, హిమాచల్ ప్రదేశ్లో పవర్ సర్ప్లస్ ఉన్నది, ఉత్తరాఖండ్లో పవర్ సర్ప్లస్ ఉన్నది, లేదా శ్రీనగర్లో లేదా జమ్మూ కాశ్మీర్లో పవర్ సర్ప్లస్ అంటే మిగిలి ఉన్నది. అక్కడి నుంచి కూడా మనం కొనుక్కొని మన రాష్ట్రానికి వాడుకోవచ్చు. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నది అదే. మీరు జెన్కో, మీరు ఒకవేళ ఆయన సీఎండి ఉంటాడు ప్రభాకర్ రావు గారు, ఆయన దగ్గర పోయి అడగండి. ఆయనే స్టేట్మెంట్ ఇచ్చాడు, నేను పవర్ కొనడానికి పైసలు ఇస్తలేరు, నన్ను ఇబ్బంది పెడతాను ఐఏఎస్ ఆఫీసర్. స్వయంగా ఆయన ఇచ్చిన మాట. నేను అంటే ఇవాళ తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున కరెంటు కొంటున్నది, కొని మనకి ఇస్తున్నది. సో ఇక ఇవన్నీ మనం అన్ని పక్కన పెట్టుకుంటే కనుక ఎలక్షన్స్ అదే అది చెప్పేది. నేను ఒకటే చెప్పాలి, ఎందుకంటే ఇది పదే చెప్పి రైతులను కానీ మిగతా వాళ్ళని కానీ భయపెడిస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నాను, దాని నుంచి మీరు ఇదే హైలైట్ చేయండి. ఇవాళ ఈ ప్రభుత్వం పోయి ఇంకో ప్రభుత్వం వచ్చినా ఇదే కరెంటును వాళ్ళు మిగతా వాళ్ళ దగ్గర కొని ఇస్తారు. కాబట్టి పవర్ ఏం పోదు.
ఇక్కడ ఇవాళ కూడా మన తెలంగాణలో వర్షాలు పడితేనే నీళ్లు పడితేనే అన్నిటికీ వస్తుంది, లేకపోతే రాదు అని చెప్పడానికి ఉదాహరణ నాగార్జున సాగర్ కింద ప్రాజెక్ట్ కింద. కాబట్టి వీళ్ళు నీళ్ళు వచ్చినాయి, కరెంట్ ఇచ్చిన ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసి జనాలను నమ్మించి ఏదో చేసినా చెప్తున్నారు. కానీ వాస్తవానికి వీళ్ళు చేసింది 10% అయితే ప్రచారం చేసుకునేది 100%. ఆ 100% ప్రచారాన్ని ఇన్ని రోజులు ప్రజలు నమ్మారు, ఇక నమ్మడానికి సిద్ధంగా లేరు. సరే, ఇక ఎన్నికల విషయానికి వస్తే కనుక మనం చూస్తున్నాం రోజు రోజుకి ఒక హాట్ టాపిక్. ఏ నాయకుడు ఏ పార్టీలో ఉంటున్నో తెలియని పరిస్థితి. సరే, ఇవన్నీ చేరికలు వలస అనేది కనిపిస్తూనే ఉంటాయి. కానీ అధికార పార్టీ నుంచి కూడా ఈసారి ఎక్కువగా వలసలు ఇతర పార్టీలకు జంపులు. ఎందుకు సార్ అధికార పార్టీ మీద అంత అపనమ్మకం పార్టీలో ఉన్న నేతలకే, ఇన్నేళ్లుగా పార్టీని నమ్ముకున్న నేతలకి ఎందుకు ఉందంటారు? ఇప్పుడు శ్రీనివాస్ గారు, నేను ఈ విషయాన్ని మీకు చెప్పే ముందు దీనికి గత చరిత్ర కూడా ఉన్నది దీనికి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం రాకముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉండేది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా 2 పార్టీలు ఉంటాయి. ఒకటి కాంగ్రెసు, రెండవది తెలుగుదేశం. వాళ్ళు కూడా తీవ్రంగానే పోరాటం చేసేది. ఎలక్షన్లు కూడా చాలా తీవ్ర స్థాయిలోనే ఉండేది. కానీ అక్కడ ఆ 2 పార్టీలలో కూడా కనీసమైన విలువలు ఉండేవాళ్ళు. అంటే ఏ పార్టీలో ఉండేవాళ్ళు ఆ పార్టీలో ఉండేది. టికెట్ రాలేదని కాంగ్రెస్ నుంచి వెళ్ళి టీడీపీ పోవడం, లేదా తెలుగుదేశానికి పోవడం, తెలుగుదేశం నుంచి వెళ్ళి కాంగ్రెస్కి రావడము, లేకపోతే తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ వాళ్ళని పెద్ద ఎత్తున గుంజి తీసుకోవడం, లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు తెలుగుదేశం గురించి అట్లా లేకుండే. ఏ పార్టీ ఆ పార్టీ, గెలిచినా ఓడినా ఆ పార్టీనే ఉండేది. అంటే ఆ 2 పార్టీలు కనీసమైన విలువలు పాటించినాయి. ఎందుకు నీకు విషయం చెప్తున్నా అంటే దీనికి తర్వాత జరిగిన పరిణామాల సంబంధం ఉంది. అదే 2014లో తెలంగాణ రాష్ట్రం రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ బొటాబొట్టి మేజాడుతో గెలవడం జరిగింది. గెలవడం తర్వాత నాకు ఎప్పటికైనా ప్రాబ్లం ఉంటుంది. తర్వాత మిగతా ఆయన దూరదృష్టితో ఏం చేసిందంటే అసలు ఇక్కడ గెలిచిన ప్రజాప్రతినిధులను కానీ, అపోజిషన్ పార్టీలను కానీ, అపోజిషన్ నాయకులను లేకుండా చేస్తే నేను చాలా దీర్ఘకాలం అంటే ఇంకా 20-30 ఏళ్ళు నా పార్టీ, నేను, నా కొడుకు ఇంకా ముందు పోతే నా మనవాడు కూడా అధికారం వస్తాడు ఒక దూరదృష్టితోని, దుర్బుద్ధితోని ఒక ప్లాన్ చేసిండు. ఆయన ఏంటంటే ఆయన 2014 వచ్చిన తర్వాత మొదట్లో అప్పుడు కూడా 2014 ఎలక్షన్లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా టీడీపీకి 15 సీట్లు వచ్చినాయి ఇక్కడ తెలంగాణ వచ్చిన తర్వాత. మొత్తం ఏం చేశాడంటే 14 తర్వాత అనేకమైన పరిణామాలు, అనేకమైన సంఘటనలు జరిగిన తర్వాత పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను, తర్వాత ఎమ్మెల్సీలను, పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఇలా కలుపుకోవడం జరిగింది. కలుపుకొని వాళ్ళు తెలంగాణకు వ్యతిరేకించి తెలంగాణ వాదులను, తెలంగాణ మీద ఇన్ని దండయాత్రలు వేసినా కూడా అంత అయిపోయింది, మొత్తం తెలంగాణ వచ్చింది, కలుపుకోవడం జరిగింది. కలుపుకున్న తర్వాత అక్కడికి ఆగలేదు ఆయన. అక్కడికి ఆగలేక ఏం చేసినట్టే సెకండ్ రౌండ్లో కాంగ్రెస్ వాళ్ళని కూడా పెద్ద ఎత్తున కలుపుకోవడం జరిగింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాదు, నాయకులు కూడా కలుపుకోవడం, కాంగ్రెస్ పార్టీని కూడా వీకడం జరిగింది. ఉదాహరణకు మీకు 2014లో నాకు సీట్లు తక్కువ ఉన్నాయి కాబట్టి నాకు స్టెబిలిటీ లేదు, ఆంధ్రలో నా ప్రభుత్వం పడగొట్టడానికి చంద్రబాబు ప్రయత్నం చేసిన కాబట్టి కలుపుకున్నానంటే అర్థం ఉన్నది. 2014లో 88 సీట్లు వచ్చినాయి శ్రీనివాస్ గారు. 119 సీట్లకు 88 సీట్లు అంటే అది తిరుగులేను. అటువంటి టైంలో కూడా మిగతా అంటే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో గెలిచిన 19 మందిలో ఇప్పుడు లెక్క పెట్టుకుంటే 5 ఉన్నారు. 12 మందిని ఆయన కలుపుకున్నాడు. 12-13 మందిని కలుపుకున్నాడు. అందరూ సబ్దాయింద్ర రెడ్డి అటువంటి ఆమెకైతే మంత్రి ఇచ్చాడు. అంటే ఇటువంటి విష సంస్కృతి, ప్రజాస్వామ్యానికి విరుద్ధమైన సంస్కృతిని పెంచి పోషించి దాన్ని ముక్క నుంచి వెళ్ళి మహావర్గం చేసిన ఘనత ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారిది, కేసీఆర్ గారిది. ఇప్పుడు దీని గత చరిత్ర బ్యాక్గ్రౌండ్. మీరు అడిగిన ప్రశ్న సమాధానం చెప్తా. ఇవాళ అన్ని పార్టీల వారు కూడా బీఆర్ఎస్లో ఉన్నారు. మొత్తం అందరు కూడా అనేక రకాలైన ప్రామిసులు, ప్రలోభాలు, ఇక నువ్వు ఇళ్ళకి వస్తే ఇంద్రుని చేస్తా, చంద్రుని చేస్తా, నేను అందరూ చేస్తా, ఎవరికి ఇవ్వలేదు. కనీసం ఆఖరికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. అంటే భ్రష్టు పట్టించిండు, అట్ల నుంచి తీసుకొచ్చిండు, వాళ్ళని డిస్కరేజ్ చేసిండు, ఎటు కాకుండా చేసి వదిలిపెట్టిండు. ఇప్పుడు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే మోతుకుపల్లి నరసింహ గారు. మోతుకుపల్లి ఆయన మాటల్లో చెప్పాడు, నా మాటలు కాదు. నేను గత 6 నెలల నుంచి 100 ఫోన్లు చేసినా కూడా నాకు ఆయన కనీసం అపాయింట్మెంట్ ఇవ్వలేదు. నన్ను బీఆర్ఎస్లకు రావడానికి అనేక ప్రలోభాలు పెట్టిండు, నా దగ్గర అనేక మందిని పంపిండు, నన్ను ఒకరోజు హెలికాప్టర్లంతా తిరిగి తింపిండు. అది కేసీఆర్ చేసిన ఒక ఏంటంటే ఈ ప్రజాస్వామ్యానికి పెద్ద హాని, పెద్ద నష్టం. ఇప్పుడు ఏమవుతున్నది, ఇప్పుడు రాజకీయాలంటేనే
అధికారం, రాజకీయాలంటేనే ఎమ్మెల్యేలు. ఈ ఎమ్మెల్యేల మీద ఇంత ఎందుకు జరుగుతున్నది? ఎమ్మెల్యే టికెట్ రాకపోతే ఒక పార్టీ నుంచి ఒక పార్టీ ఎందుకు జంపులు చేస్తున్నారు అంటే దానికి కారణం ఏంటంటే మామూలుగా బయట కనబడుతున్న సింపుల్ పార్టీ టికెట్ కాదు. ఇవాళ కేసీఆర్ ప్రభుత్వంలో అంతకుముందు గత ప్రభుత్వాలలో కూడా ఎమ్మెల్యేలు ఉండరు, మంత్రులు ఉండరు, ప్రభుత్వం ఉండే. కానీ ఈ కేసీఆర్ గారి ముఖ్యంగా ఈ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు సంపాదించినంత ఏది ధనం కానీ, సొమ్ము కానీ, లేకపోతే భూములు కానీ ఏ ప్రభుత్వంలో కూడా జరగలేదు. ప్రతి నియోజకవర్గానికి పోయి మేము అడిగితే ఏం చెప్తున్నారంటే ఈ ఎమ్మెల్యేకి 500 ఎకరాలు ఉన్నది, ఆ ఎమ్మెల్యేకు 1000 ఎకరాలు ఉన్నది, ఇంకో ఆయనకు 2000 ఎకరాలు ఉన్నది. అంటే ఇదంతా అంటే ప్రజా సొమ్మును ఏదో విధంగా మీకున్నారు. ఇప్పుడు పెద్ద ఎత్తున కొన్ని 100,000 కోట్ల రూపాయలు సంపాదించారు. కరప్షన్ అనేది మామూలుగా జరగలేదు. ఇవన్నీ కూడా మిగతా రాజకీయ నాయకులందరూ చూశారు. ఓహో, రాజకీయం అంటే ఇట్లుంటుంది. ఎమ్మెల్యే అయితే మనం కూడా 500 ఎకరాలు సంపాదించవచ్చు, 1000 ఎకరాలు సంపాదించవచ్చు, మనం కూడా 100,000 కోట్లు సంపాదించవచ్చు. అసలు పంచాయతీ అది. ఇప్పుడు ఏ పార్టీలో టికెట్ దొరకకపోతే ఇంకో పార్టీకి పోతున్నాడు. సార్ ఒకటి చెప్పండి, ఇప్పుడు మోత్కుపల్లికి జరిగినట్టే ఇప్పుడు బీఆర్ఎస్లోకి వచ్చిన కాంగ్రెస్ సీనియర్ పొన్నాళ్ళు ఉన్నారు, అదేవిధంగా హైదరాబాద్కి వచ్చేటప్పటికి విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నారు, మరికొందరు. అంటే వాళ్ళకు కూడా ఇదే తరహా అవమానాలు జరుగుతాయి అనుకుంటున్నారు. అంతకుముందే జరిగినాయి శ్రీనివాస్ గారు, కొత్త జరిగేది ఉంటుంది. అంతకుముందు వచ్చిన నాయకులకు అందరూ కూడా అదే అనుభవం. వీళ్ళంతా ఎందుకు నమ్ముకొని పోతున్నారు మళ్ళీ? ఇప్పుడు వీళ్ళకి ఎట్లా అంటే నా ఉద్దేశంలో సరే కొన్నిటికి రుజువులు ఉంటాయి అన్నదానికి చూపెట్టకన ఎవిడెన్స్ ఉందంటే వీళ్ళందరూ కూడా అంతో ఇంతో ఏదో ఒక ఆశకు ఏదో ఒక ప్రలోభానికి లోనైపోతున్నారు. కొందరు డబ్బుకు ఆశపడిపోవచ్చు, కొందరు ఇంకో దానికి. కానీ ఒకటేంటంటే ఏ ప్రలోభానికి ఏ ఆశపడిపోయినా కూడా అక్కడ ఏం జరగదు, మీరు అన్నది జరుగుతుంది. ఎందుకంటే అంతకుముందు వేరే నాయకులకు ఎవరికేం రాలేదు, ఇప్పుడు వీళ్ళకు కూడా ఏం రాదు. కాకపోతే ఏం చేస్తున్నారంటే వీళ్ళు టికెట్ రాలేదని ఇంట్లో కూర్చున్నాగానే కేటీఆర్ ఒక దిక్కు ఉరుకుతాడు, హరీష్ రావు ఒక దిక్కు ఉరుకుతాడు, నీళ్ళు పోయి మాట్లాడుతున్నారు, గదలు పట్టుకుంటున్నారు. మీరు చూడండి, ఒకప్పుడు వాళ్ళ ప్రగతి భవన్ గేట్ దగ్గర పోయి గిరగిర తిరిగినా కూడా అపాయింట్మెంట్ ఇయ్యని నాయకులు ఇవాళ ఎవరి దగ్గర ఇంటికి పోతే వాళ్ళ స్థాయికి దిగదాల్సిన కారణం చెప్తా. ఎందుకంటే ఇవాళ ప్రజలు ఈ 9.5 ఏళ్ళ పరిపాలన చూసిన తర్వాత అర్థమైంది ఏంటంటే కేసీఆర్ అనే వ్యక్తి కానీ ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ మాటలు చెప్పడం పెద్దగా ఉన్నది, చాలా గొప్పగా చెప్తున్నారు, కానీ ఆచరణలో శూన్యము. ఈ ప్రభుత్వ పనితీరు కానీ, దీని జవాబుదారం కానీ, ముఖ్యమంత్రి గారి వ్యవహార శైలి కానీ, ప్రభుత్వం చేస్తున్న అనేకమైన అవినీతి అవకతవకలు కానీ, ముఖ్యంగా కేసీఆర్ కుటుంబం మీద వస్తున్న ఆరోపణలు మామూలుగా అన్నీ లేవు. నిన్న కూడా రాహుల్ గాంధీ గారు అన్నాడు 1,00,000 కోట్లు నేను ఎక్కిస్తా, ఆయన అన్నాడు, మోడీ గారు అన్నారు, అమిత్ షా అన్నాడు, ప్రతి ఒక్క నాయకుడు అంటున్నారు. సరే, ఇక మనం కాంగ్రెస్ విషయానికి వస్తాం. మనం చూస్తుంటే కనుక కాంగ్రెస్ గత 5-6 నెలల నుంచి కూడా గ్రాఫ్ పెంచుకుంటూ పోతుంది అనేది ప్రజల్లో వినిపిస్తున్నమాట. అది వాస్తవం అంటారా? అది మనము కొన్ని ఉదాహరణలు కూడా చూసుకుంటే కనుక అధికార పార్టీ నుంచి వస్తున్నారు, అటు బీజేపీ నుంచి కూడా కాంగ్రెస్లోకే నేతలు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు ఇట్లా ఒక్కసారిగా కాంగ్రెస్లోకి ఇట్లా నేతలు రావడం కావచ్చు, అదేవిధంగా చాప కింద నీరులా కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్తుంది అనే ఒక భావన కూడా క్రియేట్ అవుతుంది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? ఇందులో వాస్తవం 100% ఉన్నది. ఎందుకున్నది 100% అంటే మీరు మళ్ళీ అంటే కొంత మీ ప్రశ్నకి కనుక దాని బ్యాక్గ్రౌండ్ ఉంటుంది తప్ప అర్థం కాదు. ఇప్పుడు మీకు కర్ణాటక ఎలక్షన్స్ వరకు కూడా కాంగ్రెస్కు పెద్దగా లేదు. ఇక్కడ అంతకుముందు ఏముండే, కాంగ్రెస్ను బాగా ఒక దిక్కేమో కేసీఆర్ కాంగ్రెస్ను బాగా వీక్ చేసిండు, ఒకవైపు బీజేపీ వీక్ చేసిండు. వీక్ చేసిన పరిస్థితిలో ఈ ఒక ఏడాది కింద పరిస్థితి వరకు కూడా కాంగ్రెస్కు తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తు లేదు, ఈ పార్టీ ఉండదు, ఈ పార్టీలో మనం ఎమ్మెల్యేలను గెలిపించినా కూడా అమ్ముడు పోతారు, కేసీఆర్ కొంటాడు, కేసీఆర్ అనే వ్యక్తే కాంగ్రెస్ని హోల్సేల్ కొంటాడు, మొత్తం ఆయనకంతా కూడా మొత్తం నాయకులంతా కూడా ఆయన జేబు సంస్థ నాయకులుగానే ఉన్నారు కాబట్టి రోజు పోయి పైసలు అడుకొచ్చుకుంటారు, వీళ్ళని కొట్లాడారని ఒక బలమైన అభిప్రాయం తెలంగాణలో రావడం జరిగింది. వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలకు ప్రత్యామ్నాయం కనిపించాలి. ఆ ప్రత్యామ్నాయ టైంలో బీజేపీ రావడం జరిగింది. మేమున్నాం, మీ తరఫున కేసీఆర్ను మేము చెక్ చేస్తాం, కొట్లాడతాం, అది చేస్తామని చెప్పడం జరిగింది. చెప్పి ఏం చేసినారు, వాళ్ళకి అనుకోకుండా కొన్ని అవకాశాలు కలిసి వచ్చినాయి. ఎందుకంటే కాంగ్రెస్ బాగా వీక్ అవుతున్నది ఒక దిక్కు, రెండో దిక్కు ప్రజలు టీఆర్ఎస్ మీద వ్యతిరేకత అసంతృప్తి కూడా పెరుగుతుంది.
దాన్ని కొంతమేరకు బీజేపీ క్యాచ్ చేసుకున్నది. ఇప్పుడు మీకు దుబ్బాకలో రఘునందన్ రావు గెలిచిన తర్వాత కొద్దిగా బీజేపీ గ్రూప్ వచ్చింది, అది టీఆర్ఎస్ సీటు గెలిచిన తర్వాత కొందరు చాలామంది ఎవరైతే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కేసీఆర్ను తీవ్రంగా వ్యతిరేకించే వాళ్ళకు ఒక ఆశ కనపడ్డది. అంటే కాంగ్రెస్ లేకున్నా కూడా బీజేపీ ఒక ప్రత్యామ్నాయంగా ఉంటుంది, మనం బీజేపీకి పోవచ్చు. ఆ తర్వాత ఈటల రాజేందర్ అంతర్గతంగా టీఆర్ఎస్లో జరిగిన పరిణామాలతో ఆయన బయటకు రావడం, హుజరాబాద్ బై ఎలక్షన్లో ఆయన గెలవడం, దీంతో ఏంటంటే బీజేపీకి ఊపు రావడం జరిగింది. తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలలో కూడా గణనీయంగా సీట్లు వచ్చినాయి. ఈ అన్నింటితో వచ్చింది ఏంటంటే ఈ మనకు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కానీ టీఆర్ఎస్ లేదా బీఆర్ఎస్ కానీ ప్రత్యామ్నాయం బీజేపీ. కాబట్టి బీజేపీకి పెద్ద ఎత్తున నాయకులు అంటే కాంగ్రెస్ నుంచి వెళ్ళారు, కొందరు టీఆర్ఎస్ను వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్లో పడే నాయకులు కూడా పెద్ద ఎత్తున దీనికి బీజేపీకి రావడం జరిగింది. కానీ అక్కడ ఆ బీజేపీ పరిస్థితి ఏంటంటే 2-3 అంశాలతో బీజేపీ కూడా దెబ్బతింది. ఒకటి ఏంటంటే రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ అయిన తర్వాత కొంత ఆయన బాగా తిరగడం, ఎక్కువ కేసీఆర్ని అటాక్ చేయడం, చాలా విషయాలలో కూడా ఆయన చెప్పడం, జనాలు పెద్ద ఎత్తున ఆయన తిరుగుతున్న టైంలో ఏమైందంటే జనాలు మళ్ళీ ఒకసారి వీడు గట్టి లీడర్ వచ్చిండు ఒక ఆయన కాంగ్రెస్ కూడా ఫ్యూచర్ ఉన్నది అన్న ఒక ఆలోచన వచ్చిన తర్వాత ఏమైందంటే బీజేపీలో చేరికలు ఆగిపోయినాయి. అమిత్ షా వచ్చిండు, ఎవరు వచ్చిండు, ఎన్ని వచ్చినా రాలేకపోయిన తర్వాత బీజేపీ వాళ్ళు ఆలోచన పడ్డారు, ఈ కాంగ్రెస్ కొద్దిగా గట్టిగా అయితే మనం మళ్ళీ పుంజుకోమని ఏం చేశారంటే ఈ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని పెద్ద ఎత్తున ప్రెషర్ చేసి ఆయనను నల్గొండ ఒక పవర్ఫుల్ కాంగ్రెస్ లీడరు, అంతకుముందు ఎంపీ ఉన్నాడు, ఎమ్మెల్సీ గెలిచిండు, మళ్ళీ ఎమ్మెల్యే గెలిచిండు, ఆయన అన్న ఓడిపోయినా కూడా ఆయన గెలిచిండు. అటువంటి నాయకుని మనం బీజేపీలో ఉంచుకుంటే ఒక దిక్కు కాంగ్రెస్ వీక్ అవుతుంది, రెండో వైపు మనం బీఆర్ఎస్ కూడా ధీటుగా సమాధానం చెప్పొచ్చు అనుకున్నాడు. దానిలో జరిగిన నష్టం ఏంటంటే కాంగ్రెస్కి బాగా నష్టమైంది. రాజగోపాల్ రెడ్డి అటువంటి నాయకుడు కూడా బీజేపీలో కలవడంతో మన కాంగ్రెస్లో ఎవరిని గెలిపించినా వేస్ట్, ఇది లాభం లేదు అని చాలామంది మొత్తం పెద్ద ఎత్తున టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కేసీఆర్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వాళ్ళకు కూడా అది ఏమైంది, మునుగోడు ఎలక్షన్లో కూడా అనుకోకుండా వాళ్ళు ఓడిపోయారు. ఇక మనకి సమయం దగ్గర పడుతుంది కాబట్టి మీరు ఒక్కో విషయం చెప్పండి. ఇప్పుడు కాంగ్రెస్లో చేరికలు కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అవుతాయా మైనస్ అవుతాయా? ప్లస్ అయితే మైనస్ ఎందుకైతే ఇప్పుడు నేను అదే చెప్తాను మీకు లాస్ట్ ఫైనల్ పాయింట్. ఇప్పుడు ఇవాళ మీరు అన్నట్టుగా అధికార పార్టీ నుంచి కానీ బీజేపీ దాదాపుగా నా ఉద్దేశంలో బీజేపీ పార్టీ అనేది లేదు. ఇప్పుడు నేను ఫస్ట్ చెప్పింది మళ్ళీ చెప్తాను, బీజేపీ పార్టీ అనేది ఇవాళ ఈ ఎమ్మెల్యే ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్స్ ఎట్లుంటో తెలియదు కానీ ఎమ్మెల్యే ఎలక్షన్స్లో బీజేపీ పార్టీ అనేది ఉండదు. కాబట్టి ముక్కోణం పోటీ లేదు. ఇది ఇవాళ ఇది రెండు పార్టీల మధ్య అంటే ముఖాముఖి పోటీ. కాబట్టి ముఖాముఖి పోటీలో కాంగ్రెస్కి విపరీతమైన అడ్వాంటేజ్ ఉన్నది. ఎందుకు అడ్వాంటేజ్ ఉన్నదంటే మీరు అన్నట్టు పెద్ద ఎత్తున నాయకులు ఎందుకు వస్తున్నారు, నాయకులు అంటే ఇవాళ ప్రజలు కేసీఆర్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు, మార్పు కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి గాడుపు ఈ వైపు ఉన్నదని అర్థమైంది. కాబట్టి అటు బీజేపీలో ఉన్న నాయకులు కానీ ఇటు బీఆర్ఎస్ ఉన్న నాయకులు కానీ పెద్ద ఎత్తున కాంగ్రెస్లో జాయిన్ అవుతున్నారు. కాంగ్రెస్లో జాయిన్ కావడం వల్ల ఏమవుతుందంటే ఇప్పటివరకే కాంగ్రెస్కు అనుకూలమైన గాడుపు కానీ పవనాలు కానీ వీస్తున్నాయి. ఇప్పుడు వీళ్ళ కలయికతోని వీళ్ళ రావడంతో ఏంటంటే ఆ పవనాలు లేదా గాడుపు యొక్క వేగం పెరగడంతో ఏమవుతుందంటే బీఆర్ఎస్ కానీ కేసీఆర్ కానీ తీవ్రంగా నష్టమవుతుంది. ఎంత తీవ్రంగా నష్టమవుతున్నదంటే ఇప్పుడు ఎక్కడికి పోయినా కూడా ఒకటే మాట వినబడుతున్నది, ఈసారి మార్పు కావాలి, కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తాం, కొట్లాడిన తెలంగాణ కేసీఆర్కు 2 సార్లు అవకాశం ఇచ్చినాం, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్కి ఈసారి అవకాశం ఇస్తామని ఒక వాదన. ఈ రకరకాల వాదనలు రావడంతో జరుగుతున్నది ఏంటంటే రోజు బీఆర్ఎస్ లేదా కేసీఆర్ బాగా పతనం అవుతున్నాడు. దానిలో ఈ మధ్యన జరిగిన 2-3 విషయాలు. ఒకటి చంద్రబాబు అరెస్ట్ కూడా ఇక్కడ బీఆర్ఎస్తో దెబ్బ పడ్డది. ఎందుకంటే వాళ్ళు అక్కడ జరిగినా కూడా వాళ్ళ తర్వాత పరిణామాలు వీళ్ళు ఇక్కడ చేసిన చర్యల వలన వాళ్ళు ఇక్కడ షెడ్యూలర్స్ కానీ తెలుగుదేశంలో ఓటర్స్ కానీ వ్యతిరేకమైనారు. ఇప్పుడు మొన్న గ్రూప్ 2 పేపర్స్ అది హైకోర్టు కొట్టేయడం, ప్రవళిక అనే అమ్మాయిని చనిపోవడంతో నిరుద్యోగులు యువత అంతా కూడా స్టూడెంట్స్ అంతా కూడా దూరమయ్యారు. మూడోది ఏంటంటే ఇప్పుడు మేడిగడ్డ ఇప్పుడు అన్నారం ఈ 2 బ్యారేజీల లీకులతోని కేసీఆర్ యొక్క విలువ వ్యక్తిత్వం ఆయనకున్న గొప్ప అంతకుముందు తెలంగాణ పెద్ద నాయకుడు అన్న పేరు మొత్తానికే పోయింది. ఇవాళ కేసీఆర్ అంటే మోసగాడు, తెలంగాణ రాష్ట్రాన్ని నిలువున దూసుకున్నాడు, అన్యాయం చేసిండు, ఒక చీటరు లూటర్ అన్న పేరు వచ్చింది. కాబట్టి నా ఉద్దేశం నేను గట్టిగా చెప్తాను మీకు,
ఈసారి తెలంగాణ ప్రజలు ఇప్పటికే గట్టిగా నిర్ణయించుకున్నారు ఏదంటే ఈసారి మార్పు అవసరం, ఈ ప్రభుత్వం మాకు అక్కర్లేదు. ఇప్పుడు కొద్దిగా ప్రభుత్వం మీద వాళ్ళ ఒక ఒత్తిడి, పోలీసు ఒత్తిడి ఉన్నది కాబట్టి ప్రజలు మొన్నటి వరకు కూడా చెప్పలేదు, అభిప్రాయం లోపల ఉన్నప్పుడు కూడా చెప్పలేదు. కానీ ఇప్పుడు మెల్లగా బయటకు వస్తున్నది. అది మేము చాలా ఏరియాలో తిరిగినప్పుడు కూడా మొదట్లో ఏమన్నారంటే ఫస్ట్ ఒక 15 రోజుల కింద పోయినప్పుడు కేసీఆర్ పాలన ఏం బాగలేదు, అంత మంచిగా లేదు అది. ఇప్పుడు మళ్ళీ ఒక 4-5 రోజుల కింద పోతే ఈసారి మేము ఎట్లాంటి పరిస్థితుల్లో మార్పు కావాలి, ఈ ప్రభుత్వం వద్దు. మళ్ళీ దానిలోనే ఏం చెప్తారంటే ఏది దానికి ప్రత్యామ్నాయం ఉంటే దానికి ఇస్తాం. అంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి అయితే సైలెంట్ ఓటింగ్ అయితే ఈసారి కాంగ్రెస్ సైలెంట్ ఓట్ ఇప్పటి వరకు ఉన్నది. నా ఉద్దేశంలో ఇంకా 4 రోజులు ఎలక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఓపెన్గానే చెప్తారు మేము వేయము, టీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ కానీ కేసీఆర్ కానీ వేయమని చెప్తారు. ఎందుకంటే ఎలక్షన్స్ ఇప్పుడు రేపటి నుంచి కోడ్ వస్తుంది, ఎందుకంటే ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ఈ నామినేషన్స్ ఇవన్నీ అయిన తర్వాత వస్తుంది. ఎందుకు నేను ఇంత గట్టిగా చెప్తానంటే ఇంతవరకు కాంగ్రెస్ వాళ్ళు ఊళ్ళలోకి పోయి ప్రచారం పెద్దగా చేస్తలేరు, ఎందుకంటే టికెట్స్ మనమని ఇచ్చాను. కాంగ్రెస్ నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ క్యాడర్ కానీ పోకముందే జనాలు ఇప్పటికే టీఆర్ఎస్ని ఓడగొట్టాను. అంటే ఆ విధంగా అంటే ఒక విధంగా ఇవాళ ప్రజలు ఎట్లా చూస్తున్నారంటే ఇది తెలంగాణ ప్రజలకు ఒకవైపు కేసీఆర్ అనే వ్యక్తి, ఒకవైపు కేసీఆర్ అనే వ్యక్తి మనకు వద్దు అనుకుంటున్నారు. కాబట్టి ఏమి చేసినా వాళ్ళు పైసలు వంచినా, ప్రలోభాలు పెట్టినా, బెదిరించినా ప్రజలు ఓట్లు వేయడానికి సిద్ధంగా లేరు. రైట్ సార్, పాపిరెడ్డి గారు థ్యాంక్ యూ. చూస్తున్నాం కదా ఏదైతే ఇప్పుడున్న ఎన్నికల వాతావరణం అయితే చాలా వేడిగా ఉంది, మరింత వేడెక్కబోతుంది. అయితే మనకి పాపిరెడ్డి గారు చెప్పినట్టు చూసుకుంటే కనుక ఎన్నికలు అనేవి ముఖాముఖి ఉండబోతున్నాయి, ఇటు అధికార పార్టీ బీఆర్ఎస్కి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ. కానీ పవనాలు మాత్రం కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నాయని చెప్పేసి కూడా పాపిరెడ్డి గారు చెప్తున్నారు. మొత్తానికి రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వేడెక్కుతుంది. అదేవిధంగా రేపటి నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా నామినేషన్ల పర్వంకి సంబంధించి చూసుకుంటే కనుక మంచి ముహూర్తాలు చూసుకుంటున్నారు. 3, 6, 9 తేదీల్లో ఎక్కువగా నామినేషన్లు పడబోతున్నాయని చెప్పేసి కూడా మనకున్న సమాచారం. ఇది రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితి. మరో వచ్చే నెల 30న వరకు కూడా ఈ వాతావరణం ఇలాగనే కొనసాగబోతుంది. థ్యాంక్ యూ.